హలో గాయ్స్, అక్కినేని నాగచైతన్య రీసెంట్ గా నటించిన తండేల్ సినిమాని మన తెలుగుతో పాటు హిందీ అలాగే తమిళ్లో ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. మరి ఇలా రిలీజ్ చేసిన ఈ సినిమాకి అక్కడ మొదటి షోకే మిక్సీ టాక్ వచ్చింది. అలా రోజు రోజుకు టాక్ పెరుగుతూ మూడవ రోజు సూపర్ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మూడవ రోజు హిందీలో ఎలాంటి ఆక్యుపెన్సీని నమోదు చేసింది, అలాగే అక్కడ మూడవ రోజుకి గాను ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్, మీకు ఇలాంటి మరిన్ని సింప్లీ షార్ట్ వీడియోలు కావాలంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ ని కంపల్సరీ ఆల్లో పెట్టుకోండి. ఇక మన టాపిక్ లోకి వెళ్తే, తండేల్ సినిమాకి హిందీలో మూడవ రోజుకి గాను ఎవరు ఊహించని విధంగా అన్ని చోట్ల 60 to 70% రేంజ్ లో ఆక్యుపెన్సీ నమోదు చేసి హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే మొదటి రోజు అసలు ఆక్యుపెన్సీ కనిపించని ఈ సినిమాకి మూడవ రోజు ఇంత ఆక్యుపెన్సీ రావడం ఏంటి అని అందరూ షాక్ కి గురవుతున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన మూడవ రోజు హిందీలో ఇప్పుడు వచ్చే ఆక్యుపెన్సీతో మనం చూస్తే ఈ సినిమాకి మూడవ రోజుకి గాను 2.5 కోట్ల నుంచి 4 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మిగిలిన షోలకి కూడా ఆఫ్లైన్ లో టికెట్ సేల్స్ ఎక్కువగా జరిగితే ఈ కలెక్షన్స్ కొంచెం మారే అవకాశం ఉంది. ఇక ఏది ఏమైనా కానీ ఈసారి మాత్రం తండేల్ సినిమాతో తెలుగు అలాగే హిందీలో దుమ్ము లేపాడు అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ సినిమా మీరు చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే సినిమా చూడని వాళ్ళు మీ కామెంట్ చూసి సినిమాకి వెళ్లే అవకాశం ఉంటుంది. తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.